రాత్రి 12:03. నగరం మొత్తం నిద్రలో ఉంది. కానీ ఒక మొబైల్ స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది. అనన్య ఫోన్ వైపు చూసింది. ఒక మిస్డ్ కాల్. తెలియని నంబర్. ఆమె పట్టించుకోలేదు. మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి స్క్రీన్పై పేరు కనిపించలేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఫోన్ ఎత్తింది. నిశ్శబ్దం. తర్వాత ఒక మృదువైన స్వరం. ఎందుకు ఒంటరిగా ఏడుస్తున్నావు? ఆమె చేతులు వణికాయి. తన బాధ గురించి ఎవరికీ తెలియదు. ఇంటి వాళ్లకి కాదు, స్నేహితులకి కాదు. మీరు ఎవరు? ఆమె అడిగింది. ఆ స్వరం నవ్వింది. నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతి క్షణంలో నేను నీతోనే ఉన్నాను. అప్పుడే కరెంట్ పోయింది. గది చీకటిలో మునిగిపోయింది. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రమే వెలుగుతోంది. ఆ స్క్రీన్పై ఒక నీలి శంఖం ప్రకాశించింది. అనన్యకు తన అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భక్తులను ఎప్పుడూ కాపాడేది శ్రీ మహావిష్ణువు అని. ఆ స్వరం మళ్లీ వినిపించింది. నువ్వు పరీక్షలో విఫలమైనప్పుడు నేను నీతో ఉన్నాను. నిన్ను అవమానించినప్పుడు నేను చూశాను. నువ్వు మాటలు లేకుండా ప్రార్థించినప్పుడు నేను విన్నాను. అనన్య కళ్లలో నీళ్లు నిండాయి. అయితే నా సమస్యలు ఎందుకు తీర్చడం లేదు అని అడిగింది. స్వరం ప్రశాంతంగా చెప్పింది. నేను మాయజాలం చూపించే వాడిని కాదు. నేను నీలో ధైర్యం నింపే వాడిని. ఆ గదిలో శంఖనాదం మార్మోగింది. గోడలు కనుమరుగయ్యాయి. తాను సముద్రం మీద నిలబడి ఉన్నట్లు అనిపించింది. ఆ సముద్రపు అలల మధ్య మహాసర్పంపై విశ్రాంతిగా ఉన్న రూపం కనిపించింది. సజీవ కాంతి రూపంలో ఉన్న మహావిష్ణువు. నేను తుఫాన్లను ఆపడానికి రాను. ఆయన స్వరం మార్మోగింది. నీకు తుఫాన్ల మీద నడిచే శక్తిని నేర్పడానికి వస్తాను. అంతే. కాల్ కట్ అయింది. కరెంట్ వచ్చింది. అన్నీ మామూలుగా మారాయి. కాని అనన్య హృదయంలో ఏదో మారింది. ఎన్నో రోజుల తర్వాత ఆమె నవ్వింది. మరుసటి ఉదయం కాల్ లాగ్ చూసింది. ఏ మిస్డ్ కాల్ లేదు. ఏ తెలియని నంబర్ లేదు. కాని ఆమె హృదయంలో ఆ కాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నీతి. దేవుడు ఎప్పుడూ ఆలయంలో మాత్రమే ఉండడు. మన బలహీన క్షణాల్లో మన హృదయంలో ప్రత్యక్షమవుతాడు. సమస్యలు మార్చడానికి కాదు, మనల్ని మార్చడానికి. Subscribe, like and share.